So hello guys, I purchased Action Pro chin mount for moto vlogging, బట్ నాకు ఇది వర్త్లెస్ అనిపించింది. దీని ఫిట్టింగ్ కానీ సెటప్ కానీ అంత క్వాలిటీ అయితే లేదు. సో దీనికి హెల్మెట్కి ఆల్రెడీ సెటప్ చేశాను, బట్ దీని డ్రాబ్యాక్స్ ఒకసారి చెప్తాను, వినండి. మొబైల్ హోల్డర్ ఈజ్ ఫైన్, బాగుంది. బట్ ఈ మౌంట్ ఏదైతే ఉందో దీని ఫిట్టింగ్ మాత్రం వెరీ బ్యాడ్. ఇది మొబైల్ని హోల్డ్ చేయలేకపోతుంది అండ్ ఇది స్టేబుల్గా ఉండట్లేదు. సో యాక్చువల్లీ ఇలా ఫిట్ అయి ఉండాలి, బట్ మీరు సెటప్ చేసిన తర్వాత ఇది కిందికి వెళ్ళిపోతుంది, అక్కడ స్టేబుల్గా ఉండట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ ఇంకోటి కూడా, సో ఈ స్క్రూ ఏదైతే ఉందో, సో ఇట్ మస్ట్ బి ఫిట్ ఇన్ సైడ్. 1 second, let me fit it. ఇది ఫిక్స్ చేసిన తర్వాత స్టేబుల్గా ఉండాలి మొబైల్ హోల్డర్ ఎప్పుడైనా. బట్ ఐ ట్రైడ్, ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మొబైల్ అలా ఉండట్లేదు, ఆటోమేటిక్గా ఇలా కిందికి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ మీరు బైక్ రైడ్ చేసినప్పుడు కానీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే చాలా ఇబ్బంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది స్క్రూ ఏదైతే ఉందో, సో ఇది ఒక్కటే మన మొబైల్ని హ్యాండిల్ చేసేది టోటల్ సెటప్లో. ఇది కూడా గట్టిగా లేకపోతే బయటకు వచ్చేస్తుంది, అది అందులో ఉండట్లేదు, ఇలా వచ్చేస్తుంది. సో మీరు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ, హై స్పీడ్లో ఉన్నప్పుడు కానీ, లేదా రోడ్ బాగాలేకపోయినా, సో ఇది ఊడిపోయే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఒకవేళ బై మిస్టేక్ ఊడిపోయిందా, మీ మొబైల్ ఖచ్చితంగా కింద పడిపోతుంది. సో మేబీ బేసిక్గా ఐఫోన్స్ లాంటివి యూజ్ చేస్తుంటారు మోటో వ్లాగింగ్కి. సో బీ కేర్ఫుల్. సో వైల్ యూఆర్ పర్చేసింగ్ దీస్ థింగ్స్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దీస్ 2 things. ఒకటి ఈ మౌంట్ సెటప్ అండ్ ఈ స్క్రూ ఏదైతే ఉందో, అండ్ ఈ చిన్న బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ కూడా దీనికి రాకూడదు యాక్చువల్గా. ఈ బోల్ట్ దీని లోపల ఉండాలి. సో ఇట్ మస్ట్ బి ఫిక్స్డ్ హియర్ యాక్చువల్. ఆ స్క్రూతో పాటుగా ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి దీనికి. సో ఐఎమ్ రిటర్నింగ్ దిస్ ఐటెమ్. సో ప్లీజ్ బీ అవేర్ వైల్ యూఆర్ పర్చేసింగ్ మొబైల్ హోల్డర్స్, చిన్ మౌంట్స్ కానీ మొబైల్ హోల్డర్స్ కానీ పర్చేస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.